హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఆశ. ఈ రోజు దాబా స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఇక్కడ 1 kg మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జాజికాయ, జాపత్తి, అలాగే 2 ఇలాచి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి తీసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా వాష్ చేసిన మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పసుపు, ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మటన్ని. మటన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఒక 2 చిన్న సైజు దాచిన చెక్క, అలాగే ఒక 1/2 స్పూను మిరియాలు వేసుకోవాలి. అలాగే 4-5 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి, మటన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం మొత్తం మటన్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి. నేనైతే ఒకటే టమాటా వేసుకున్నాను. ఎక్కువ టమాటాలు వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసిన మసాలా పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మసాలా మొత్తం మటన్కి పట్టేస్తుంది. ఇప్పుడు గ్రేవీకి తగ్గ వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది. చూడండి, కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. ఇలా ఆయిల్ బయటకు వస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.